టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. రైట్. జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి శాఖలు ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. వీళ్ళకే దాదాపు 10 శాఖలు ఇచ్చారు. అయితే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో సంబంధించిన ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఈసారి డిప్యూటీ స్పీకర్ గా కూడా అవకాశం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడైతే 21వ తారీఖు స్టార్ట్ కాబోతున్నాయో స్పీకర్ ను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా జనసేన పార్టీకి ఒక అంటే డిప్యూటీ స్పీకర్ గా ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్ స్పీకర్ గా అయితే టీడీపీకి ఇస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ గా జనసేన పార్టీకి సంబంధించి లోకం మాధవ్ గారికి కానీ, నెల్లిమర్ల జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి లోకం మాధవ్ గారికి కానీ, కాకినాడ రూరల్ లో గెలిచినటువంటి పంతం నానాజీ గారికి కానీ వీళ్ళిద్దరిలో ఒక డిప్యూటీ స్పీకర్ గా అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా సరే కొంత గోప్యంగా అయితే ఉంచే అవకాశం ఉంది. ఆ రోజు అంటే అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించి ఆ సెషన్స్ రోజునే దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ బయటికి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటిదాకా అయితే ఓటింగ్ అది కూడా జరగాల్సి ఉంటుంది. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా లేదంటే ఓటింగ్ ఏమన్నా పెడతారా ఏంటా అనేది చూసుకోవాలి. ఎందుకంటే పోటీ అయితే లేదు. డెఫినెట్ గా 100కి 100% ఏకగ్రీవంగానే ఎన్నుకునే ఛాన్స్ అయితే ఈసారి కనిపిస్తుంది. అందులో డిప్యూటీ స్పీకర్ గా జనసేన పార్టీకి వచ్చే వ్యక్తులు ముఖ్యంగా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఉన్నటువంటి లోకం మాధవి గారు మహిళా స్పీకర్ గా ఈసారి ఉంటే మాత్రం ఒక చరిత్ర సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా సీనియర్ రాజకీయంగా ఉన్నటువంటి పంతం నానాజీ గారికి కూడా చాలా ఆయన హుందాగా నడిపించే అవకాశం కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే జనసేన పార్టీ తరపు నుంచి అయితే ఈసారి స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా వచ్చే అవకాశం ఉంది. ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా దాని కర్తవ్యాన్ని చాలా నిజాయితీగా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది.